నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయుని జీవితం అందరికీ ఆదర్శమని, వారి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్వహణ శిల్పా సేవా సమితికే అప్పగింత. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై యువతకు అవగాహన. అర్హులైన లబ్ధిదారులకు టిట్కో గృహాల కేటాయింపు, లోన్ మంజూరుకు చర్యలు చేపట్టామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా నియంత్రణ లేకుండా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. దేశ రాజకీయ చరిత్రలో మహానేతగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని, వారి స్ఫూర్తిని కొనసాగించాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల వైసీపీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ, మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మధ్య నుండి వెళ్లి 16 సంవత్సరాలు కావస్తున్నా నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని కొనియాడారు. అధికారంలో ఉన్న అనతి కాలంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ అనే సంజీవని పథకాన్ని అమలు చేసి పేదలకు పునర్జీవం ఇచ్చారని, పేద ప్రజలకు ఉన్నత విద్య అందించేందుకు ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలను, రైతులకు ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా అనేక బృహత్ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివృద్ధి చేశారని తెలిపారు. ఇటువంటి మహానేత తనయుడు మాజీ ముఖ్యమంత్రి తండ్రికి తగ్గ తనయుడిగా 4 అడుగులు ముందుకు వేసి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. రైతు బాంధవుడిగా రైతులకు అండగా నిలిచారన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ బాటలో అందరూ నడవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి అమృతరాజ్, టైలర్ శివ, నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, కారు రవికుమార్, శివనాగిరెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు మరియు వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా.
శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసెని ప్రవచనం, తపోజ్వల కదిలని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు, జగము జగమును నడిపిన ధీరుడు. మహోదయా అది నువ్వే అనుకొని, నిరీక్షతో నిలిచెయి జగదలి. మేలుకోరాదా మా దీపమై, ఏలుకోరాదా మా బంధమై. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి ముద్ర వేసుకున్న మహానాయకుడు, అలాగే ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పేద ప్రజల గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకైతే ఉచిత విద్యుత్తు కావచ్చు, అలాగే జలయజ్ఞం కావచ్చు, అనేకమైన పథకాలు తీసుకొచ్చి ఈరోజు ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా మన నాయకుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మనం ఎన్ని సంవత్సరాలు బతికామనేది ముఖ్యం కాదు, మనం ఎంత మాత్రం ప్రజలకు మనం ఉన్నంత వరకు ఎంత సేవ చేయాలి, వాళ్ళకు ఎంత సేవ చేయాలనేదే ఒక ముఖ్యమని రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పాడు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా వెరీ ఇన్స్పిరేషన్ వర్డ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వాటిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చేసిన 5 సంవత్సరాలే పరిపాలనలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా పోరాట యోధుడు. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక 2 అడుగులు ముందేస్తే
మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం 4 అడుగులు ముందుకేసి ఈరోజు మన అందరికీ కూడా ఒక భరోసాగా నిలబడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే చెప్తారు, మనము ఎంత మంచి చేస్తున్నామని కాదు, ఉన్నంత వరకు ప్రజలకు మంచి చేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాన్సెప్ట్. అయితే ఆయన చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తుంటాడంటే, మనము చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నా ఫోటోను ప్రతి ఒక్కరింట్లో ఉండాలని నా కోరికని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే చాలా మంది దోచుకోవడం, దాచుకోవడం, ఆస్తులు పంచుకోవడం చూసాము. వచ్చే తరాలకు ఆస్తులు ఉండాలని, సంపాదించాలని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సేవలో చిరస్థాయిగా నిలిచిపోయి నా ఫోటో ప్రతి పేద ఇంట్లో ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో నేను ఉండాలని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంత మంచి వ్యక్తిని మనకు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆలోచన చేసిన నంద్యాల జిల్లా వాసులకు మనసులో బాధ. ఎందుకంటే ఆయన మరణము మా ఏరియాలో జరగడం అనేది చెప్పేసి పవరాలగుట్ట దగ్గర జరగడం అనేది ఇక్కడ ఉండే ప్రతి వాసికి బాధతో కూడిన విషయం. హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, ఎలా బతికామని చెప్పేసి ఉండడమే ఒక నిదర్శనం. హంసలా బతకాలి అని చెప్పేసి తెలుగులో సామెత కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, శాశ్వతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన పథకాలు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తీసేయడానికి ధైర్యం చేయలేనటువంటి మంచి పథకాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, 108, 104, జలయజ్ఞము, ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ప్రజలకు ఏది అవసరమో అది చేసిన మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వస్తానని చెప్పేసి మా నేత జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించిగా మంచి పనులు చేసిన వ్యక్తి మా నేత జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేయాలి, ప్రజల కోసం జవాబుదారీతరంగా ఉండాలి అని చెప్పి దానికోసం అడుగులు వేసిన వ్యక్తి. ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత లెక్క 98.5% పర్ఫెక్ట్ గా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది, నేను మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రభుత్వాల గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కిన రోజు నుంచి అబద్ధాలు, మోసాలు, కేవలం కల్లుబొల్లి మాటలు, దాచుకో దోచుకో, వేరే కాన్సెప్టే లేదు. చెప్పింది ఒకటి, చేస్తా ఉండేది ఒకటి. ప్రజలు నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ స్కీమ్స్ ఇచ్చారు, మేము ఇంకా ఎక్కువ బాగుపడతామని చెప్పేసి మోసపోయి చంద్రబాబు నాయుడు గారికి గెలిపిస్తే అతను తన పాత నైజాన్ని మళ్ళీ బయటికి తీసి దాచుకోవడం, దోచుకోవడం తప్ప వేరే ఒక్క మంచి చేసిన దాఖలాలు కూడా ఈ రోజు వరకు లేవు. ఉచిత ఇసుక అన్నారు. ఎన్ని చెప్పాలనుకుంటే అన్ని మోసాలు తప్ప వేరే ఏం లేదు. మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని తలుచుకుంటూ ఇటువంటి మహానాయకులను ఎప్పుడు మనం మననం చేసుకొని ఆయన చూపెట్టిన మార్గంలోనే మనందరం నడిచి మన భవిష్యత్తును కాపాడుకోవాలా, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యన లేకపోయినా కానీ ఈ యొక్క ప్రజల హృదయాల్లో, మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ప్రజల హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలబడిన ఏకైక వ్యక్తి మన
ప్రియతమ నాయకుడు. ముఖ్యంగా విద్యా వైద్యానికి కానీ వ్యవసాయానికి కానీ పెద్దపీట, ఇండియాలో పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలామంది తెలియని విషయం ఏంటంటే వ్యవసాయ పరంగా ఎక్కడ ఇండియాలో కూడా చేయని పని మొత్తం ఇండియాకంతా, నాట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాకంతా రైతుల కోసం ఒక బీటీ విత్తనం అనేది 1800 రూపాయలు అమ్ముతుంటే దాన్ని 750 రూపాయలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ రాజశేఖర గారు. ఈ విషయం చాలామంది తెలియదు. ఎందుకంటే 1800 ఎక్కడ, 700 ఎక్కడ అంటే రైతుల కోసం కంపెనీ వినకుంటే ఆ కాటన్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద తీసుకొచ్చి దాన్ని 750 రూపాయలకి ఇచ్చిన వ్యక్తి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, రైతులు, ఇండియా రైతులు. అంటే అలాంటి గొప్ప వ్యక్తి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడుతున్నారు. అదే బాటలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రజలను ఇప్పుడే మేడం చెప్పినట్టు మనం చేసే పని ప్రజల్లో చిరస్థాయి నిలబడాలి అనే మన నాయకుడిని డెఫినెట్గా వాళ్ళ బాటలో మనం అంతా నడుస్తూ వాళ్ళ సపోర్ట్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యూచర్లో సీఎంగా చూడాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం అంతా కలిసి ఆయన అభిమానులందరూ ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయినప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయనను తెలుసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో మంది లబ్ధిదారులు గుండెల్లో నిలిచిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో మనం అందరము కలిసికట్టుగా అందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తుంటున్నాము. జోహార్ వైఎస్ఆర్. రైతు బాంధవుడు, పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. మనకు తెలుసు, రైతులకు ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఈ రోజు ఉన్నారంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి వల్లే అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికీ కూడా ఇన్ని 16 సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ రోజు కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన చిరస్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనకు తెలుసు. ప్రతిపక్ష నాయకులు సైతం ఆయన గురించి పొగడడం మనం చూసాం. అలాంటి అజాత శత్రువైన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, ఎమ్మెల్సీల గారి సారథ్యంలో ఇక్కడ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే మన భారతదేశంలో అటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎక్కడా చూడని ముఖ్యమంత్రి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పల్లె బాట, నగర బాట, ప్రాజెక్టుల బాట, పొలం బాట అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ జీవితాంతం ప్రజలు ఫోటో దండ టెంకాయ కొడుతూ ప్రతి వారం కూడా ఇళ్లలో పూజిస్తున్నారు రాజశేఖర రెడ్డి అంటే. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మరియు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులు ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కూడా చదవలేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీగా చదువు చెప్పించడం వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతో మంది ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎల్లకాలం కూడా రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఇంతటి ముఖ్యమంత్రిని ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో చూసింది లేదు. అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 కాలాల పాటు నన్ను ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎన్నో పనులు చేసినాడు. దురదృష్టవశాత్తు మనము గెలవలేని పరిస్థితిలో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారికి, మంచి వయసు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలం అందరం కూడా గట్టిగా పోరాడి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని రాజశేఖర రెడ్డి పాలన మళ్ళీ తీసుకొచ్చామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో 2010వ సంవత్సరం నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి దాదాపు ₹1 కోటి వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ పేరున
కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ కళ్యాణ మండపాన్ని శిల్పా సేవా సమితి నిర్వహించడం జరిగింది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ఇటీవల దేవాదాయ శాఖ ఈవో రామానుజన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంపై శిల్పా సేవా సమితి సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టులో కళ్యాణ మండపం శిల్పా సేవా సమితి వారు నిర్వహించవచ్చని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈవో రామానుజన్ ఇటీవల ప్రకటించిన విధంగా కళ్యాణ మండపం నిర్వహణ, సప్లయర్స్, లైటింగ్ డెకరేషన్ సంబంధించి ఈ నెల 4వ తేదీ బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించడం జరిగింది. అయితే కళ్యాణ మండప శిల్పా సేవా సమితి సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కళ్యాణ మండపాన్ని శిల్పా సేవా సమితి నిర్వహించవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్న బహిరంగ వేలంలో కళ్యాణ మండప నిర్వహణ కాకుండా సప్లయర్స్ మరియు లైటింగ్ డెకరేషన్ వాటికి మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామానుజన్ నేడు మీడియా ద్వారా తెలియజేశారు. నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నిర్వహణ మరియు టెంట్ హౌస్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వాటికి సెప్టెంబర్ 4వ తేదీ బహిరంగ వేలం ద్వారా కౌలుకు ఇవ్వబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ సహదేవుడు వారు గతంలో కళ్యాణ మండపం నిర్వహిస్తారు. సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన వారు మేము కళ్యాణ మండపం రెంట్ మేము చెల్లిస్తాము, మాకే కేటాయించాలని వారు కోరడం జరిగింది. దానిపైన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారిని అప్రోచ్ అయి వారి ద్వారా మీరు ఉత్తర్వులు పొందాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. మిగతా టెంట్ హౌస్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వాటికి మాత్రం బహిరంగ వేలం నిర్వహించుకోవచ్చని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కావున ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రేపు 4వ తేదీ టెంట్ హౌస్ సామాన్లకు మరియు విద్యుత్ దీపాలకు మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తాము. కళ్యాణ మండపం లీజు మాత్రము నిర్వహణ బహిరంగ వేలంలో నిర్వహించడం లేదు. అది కమిషనర్ గారి ఉత్తర్వు వచ్చిన తర్వాత తదుపరి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము. అంతవరకు దేవస్థానం వారు కళ్యాణ మండపం బుక్ చేసుకున్న వారికి దేవస్థానం రసీదు ఇచ్చి 15,000 రూపాయలు రెంట్ తీసుకుని వారికి దేవస్థానం రసీదు ఇచ్చి వారికి ఎలాంటి భక్తులకు వివాహం చేసుకునే వారికి ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా, ఇబ్బంది కలిగించకుండా నిర్వహణ అనేది జరుగుతుంది. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ సుబ్బయ్య అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ కంట్రోల్ ఇంటెన్సిఫైడ్ ఐఈసీ వారిచే విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ వారు హాజరై వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు, ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల యందు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ అన్నటువంటి ప్రోగ్రామ్ అంటే హెల్త్ పరంగా విద్యార్థులకు ఒక ఎడ్యుకేట్ చేయటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా హెచ్ఐవికి సంబంధించి హెచ్ఐవి ఏ విధంగా అది ఎయిడ్స్గా మార్పు చెందే అవకాశం ఉంటుంది, అది ఏ కారణాల వల్ల వస్తుంది, వాటిని నివారించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏం వాడితే వారి యొక్క లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంటుంది, అంతేకాకుండా సరైనటువంటి డైట్ తీసుకోవటానికి కావలసినటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుండి ఏ విధంగా లభిస్తూ ఉన్నాయి, ఈ విషయాలపైన, మరియు ట్యూబర్క్లోసిస్ అన్నటువంటి ఈ జబ్బు ఎలా సంక్రమించే అవకాశం ఉంటుంది, ఇది ఒక అంటువ్యాధిగా ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుందని, వీటికి సరైనటువంటి మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి, వాటి ద్వారా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ సిబ్బంది. వాటిపైన విద్యార్థులకు మంచి అవగాహన కలగటం వల్ల సమాజంలో, వారి కుటుంబంలో ఇతరులకు అలాంటి అవగాహన కల్పించి వీటి పట్ల ప్రజలను జాగ్రత్త పరిచి వీటి నివారణకు విద్యార్థులు కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ఐఈసీ క్యాంపింగ్ ముఖ్యంగా యువతకు కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. అయితే ఈ యువత ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకొని
ఇతరులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే గ్రామాలలో పట్టణాలలో ప్రతి అర్బన్ సెంటర్ రూరల్ సెంటర్ మొత్తం కవర్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాము. ఈ జిల్లా పరంగా చూసుకుంటే మన డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతాయి అన్ని కార్యక్రమాలు. అయితే యువతను మేల్కొల్పి హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన గ్రామాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు జిల్లా మొత్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరూ. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో నిర్మించిన టిట్కో గృహాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు వాటిని కేటాయించేందుకు అలాగే ఆ గృహాలకు హౌసింగ్ లోన్ ఏర్పాటు చేసేందుకు సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించడం జరిగింది. అలాగే హౌసింగ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన 162 మంది లబ్ధిదారులకు గృహాలను కేటాయించేందుకు నేడు వారితో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం టిట్కో గృహాల కేటాయింపు వాటి వివరాలను కమిషనర్ తెలియజేశారు. ఇక్కడ సంతకం పెడుతున్నారంటే మీరు సంతకం పెట్టే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే కొంచెం ముందుకు వస్తారు, అంతే కదా? అది బెటర్ కదా. బాబు వాయిస్ మళ్ళీ తీసుకోండి, వాయిస్ చూద్దాం. ఒక టిడ్కో హౌసింగ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రస్తుతం ఉన్నటువంటి టిడ్కో హౌసింగ్ యొక్క సిచ్యువేషన్ గమనించి సమీక్షించి వాటన్నిటి కూడా మళ్ళీ గవర్నమెంట్ వారు తిరిగి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అందించాలనేసి ఒక ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టిడ్కో హౌసింగ్ కంప్లీట్ అయిపోయి లబ్ధిదారులు కూడా ఐడెంటిఫై అయ్యండి, లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే కనుక అలాంటి వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి మార్టిగేజ్ బెనిఫిట్ కంప్లీట్ చేసి డిసెంబర్ 31 నాటికి ఎంతమంది వీలైతే కనుక అంతమందిని కొత్తగా గృహప్రవేశాలు చేయించాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశాలతోటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సమ్మతితోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మాకు ఇక్కడికి ఈయన వస్తే కనుక 162 మందికి లోన్లు శాంక్షన్ అయినాయి. వారందరూ కూడా ఈరోజు రమ్మన్నాం. వారందరూ ఇంకా కొంత డ్యూ ఉంది, ఆ డ్యూ 25,000 రూపాయలు కడుతున్నారు. సో వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మేము 25,000 రూపాయలు కట్టేస్తాము, మాకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెంటనే కావాలి, కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతామనేసి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ చెప్తున్నారు. సో అలాంటి వారందరికీ కూడా ఈరోజు లోన్ యొక్క వివరాలన్నీ చెప్పి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాల్సి అనుకుంటున్నాం. సో మనం అట్ ది ఎర్లియస్ట్గా యొక్క హౌసింగ్ ఏదో ఉందో టిడ్కో హౌసింగ్ గృహప్రవేశాలకు ఏర్పాట్లన్నీ అవుతున్నాయి, గమనించాలి. చాలా బాగున్నాయి ఇల్లు, చక్కటి రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, వాటర్ సప్లై ఉంది, లైటింగ్ ఉంది, స్ట్రీట్ లైటింగ్, అలాగే ఇంట్లో కూడా అంతా కూడా షేర్ వాల్ టెక్నాలజీ అది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అందువల్ల అలాంటి గృహాలు వెళ్ళిపోతే ఇంకా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సో స్వయంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలకు వస్తున్నారు. సో వారందరికీ స్వాగతం. సో ప్రభుత్వం నుంచి యూఎల్బీ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సో ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక 1020 వరకు ఇంకా ఉన్నాయి. కొత్తగా ఎవరైనా కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి అప్లికేషన్లు కూడా ఇన్వైట్ చేసాము. సో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయాలనేసి కోరుతున్నాం. కేటాయించిన వాళ్ళకు అవే ఉంటాయి, వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఏవైతున్నాయో అలాంటివన్నీ కూడా మళ్ళీ మేము కొత్తగా అప్లికేషన్స్ ఎన్ని అడిగాము. సో ఎక్కడైతే ఫ్రీగా ఉందో క్లియర్ వేకెన్సీ ఉందో అలాంటి ఫిల్ చేయబోతున్నాం. నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా నియంత్రణ లేకుండా ఎటువంటి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని, వారికి అనేక మార్లు అవగాహన మరియు హెచ్చరికలు చేసినా
నిర్లక్ష్యం వహిస్తున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ ఆటో డ్రైవర్ల ప్రవర్తన, వ్యవహార శైలి, నిబంధనలను విస్మరిస్తున్న తీరును తెలియజేశారు. నంద్యాల ట్రాఫిక్ లో పనిచేస్తున్న నేను సుమారు 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి కూడా మేము మొట్టమొదట కాన్సన్ట్రేషన్ చేసిందంతా నంద్యాల టౌన్ లో ఉన్న ఆటో డ్రైవర్ల గురించి మేము చాలా కాన్సన్ట్రేట్ చేసి వాళ్లకు రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రాములు, తర్వాత వాళ్ళకి ఆటో నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద చాలా సార్లు వాళ్లకు అవగాహన సదస్సులు కలగజేయడం అయింది. హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. మా ఉద్దేశం ఏమంటే ఆటో డ్రైవర్లు అనే వాళ్ళ ఒక ప్రవర్తనను బట్టి ఆ యొక్క టౌన్ లో కూడా మనము ఒక లా అండ్ ఆర్డర్ ని ఎస్టిమేషన్ వేయడానికి ఒక కారణంగా ఉంటుంది. ఈ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా మేము సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము, యూనిఫామ్ వేసుకోమని చెప్తున్నాము, కానీ వాళ్ళు యూనిఫామ్ ధరించటం లేదు. లైసెన్స్ ఉన్న వ్యక్తికే ఆటోలు ఇచ్చి నడపడానికి పర్మిషన్ ఇవ్వండి, లైసెన్స్ లేని వ్యక్తికి ఆటోలు ఇవ్వద్దండి అని చెప్పినాము, అది కూడా పట్టించుకోవటం లేదు. తర్వాత ఆటోల ఎన్యూమరేషన్ కోసము రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక నెంబర్ ఇస్తా ఉన్నాము. ఆ నెంబర్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి పోలీస్ నెంబర్ అనేది ఉంటే పబ్లిక్ గ్రాస్పింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి, తర్వాత టౌన్ లో ఎన్ని ఆటోలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ట్రాఫిక్ పరిస్థితి ఏందని చెప్పి దాని మీద అవగాహన కోసం కూడా మనము నెంబర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్లు అందరికీ చెప్పాం, మీరు రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోండి, ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది. తర్వాత మీ వలన ఎవరికి ప్రమాదం జరిగినా కూడా మీకు ఇన్సూరెన్స్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆ నష్టం అనేది ఓనర్ భరించాల్సి వస్తుందని చెప్పి, తర్వాత ఎన్నో పలు సూచనలు వాళ్ళ మీద మంచి ఉద్దేశంతోనే మేము చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ టౌన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్ లేకుండా, లేన్ డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతూ పలు యాక్సిడెంట్లకు కారణమైనారు. మా దగ్గర డేటా ఉంది. చాలా మటుకు చిన్న చిన్న యాక్సిడెంట్లన్నీ ఏదో కాంప్రమైజ్ అయిపోయి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇప్పించడమో, డ్యామేజ్ వాళ్ళు కట్టడమో జరిగి వెళ్ళిపోతా ఉంది. కానీ ప్రతిసారి మీ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండదు. మీకు చాలా సార్లు చెప్పాము, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ పక్కా ఉండాలి, రిజిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, తర్వాత ఫిట్నెస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పినాము. కానీ ఇవన్నీ ఎవరు పెట్టుకోకుండా కనీసము అర్హత లేకుండా డ్రైవింగ్ వస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే వాడికి బండి ఇచ్చేసి వాడు ఇచ్చే రాత్రికి 500-1000 రూపాయలు బాడుగ కోసము మీరు చాలా నష్టపోతున్నారు. మీరు ఖచ్చితంగా దీని మీద కేర్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వద్దండి. అలాగే ఆటో డ్రైవర్లకు వాళ్ళకు సపోర్ట్ గా వచ్చే యూనియన్లకు కూడా మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమంటే, మీరు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ ఒక జెండా నాటేది, ఇది ఆటో స్టాండ్ అని చెప్పి పెట్టడము అట్లా జరుగుతూ ఉంది. కానీ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీరు మున్సిపాలిటీ దగ్గర ఒక విజ్ఞప్తి పత్రం పెట్టాలి, తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, తర్వాతనే అది ఆథరైజ్డ్ గా ఆటో స్టాండ్ ఏర్పడుతుంది. అంతే తప్ప మీకు ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయకూడదు. ముఖ్యంగా మహానంది, తిమ్మాపురం ఆటో స్టాండ్ల వాళ్ళకి చెప్పేది ఏమంటే, మీకు చెప్పినాం, మీరు మహానంది దగ్గర ఆటో స్టాండ్ వాళ్ళు ఖచ్చితంగా 8 ఆటోలు పెట్టుకోమని చెప్పినాము. కానీ మీరు విచ్చలవిడిగా కూర్చొని 10-20 ఆటోలు పెట్టుకొని అటుపక్క ట్రాఫిక్ అంతా జామ్ చేసి అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా మీరు ఒక రకంగా కారణమవుతున్నారు. మీ ఆటో డ్రైవర్లే ఆటోల్లో కూర్చొని మందు తాగడము, అక్కడ వచ్చిపోయే వారిని టీచ్ చేయడం జరుగుతూ ఉంది. మీకు చెప్పినాము, మీకు ఇంతకుముందు పిలిచి కూడా చెప్పినాము. తర్వాత శ్రీనివాస కాంప్లెక్స్ పక్క రోడ్ లో ఉండే శ్రీనివాస కాంప్లెక్స్ లో కూడా
మేము రోడ్డుకు టర్నింగ్ లో ఆటోలు పెట్టద్దని చెప్పినాం. కొద్దిగా ముందరికి 2-3 ప్లేసులు చూపించి అక్కడ 4 ఆటోలు పెట్టుకోమని చెప్పినాం. అయినా కూడా మీరు విచ్చలవిడిగా ఆటోలు పెట్టుకొని ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. సిటీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ లో 2 ఆటోలు పెట్టుకోమని చెప్పినాము. అది కూడా మీ విజ్ఞప్తి మేరకు 2 ఆటోలు పెట్టుకోమని చెప్పినాం. అయినా కూడా మీరు ఇచ్చిన మాట తప్పి విచ్చలవిడిగా రోడ్ల మీద ఆటోలు పెట్టి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. మీకు ఎంత చెప్పినా కూడా మీలో మార్పు రాలేదు. కనీసం యూనిఫామ్ వేసుకోమంటే కూడా యూనిఫామ్ వేసుకోకుండా మీ యొక్క వేషధారణ ఎంత విచిత్రంగా ఉంటుందంటే నిక్కర్లు వేసుకోవడం, పంచలు కట్టుకోవడము, తర్వాత విపరీతంగా అసలు చూడ్డానికి ఒక విధంగా అంటే ఒక చూడ్డానికి కూడా మిమ్మల్ని నమ్మకం కలగలేని వ్యక్తుల మాదిరిగా తయారయ్యి మీరు ఆటోలు నడిపితే మీ ఆటో ఎవరెక్కుతారనేది ఆలోచించుకోండి. మీ మీద నమ్మకం ఏర్పడడానికి ఒక కారణం అనేది ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పిన నీట్గా ఉండండి, యూనిఫామ్ వేసుకోండి, ప్రయాణికుల పట్ల మీరు గౌరవంతో ప్రవర్తించండి, అంతే తప్ప వాళ్ళని తిట్టేది బెదిరించేది చేయొద్దండి అని చెప్పినాం. చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీ తప్పు పెట్టుకొని కూడా మీరు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడడము, వాళ్ళతో గొడవ చేయడం నా కళ్ళ ముందే 2-3 సందర్భాలు జరిగినాయి. పిలిపించి వాళ్ళకు వార్న్ చేయడము, ఫైన్ వేయడం జరిగింది. రోడ్ల మీద కూడా మీరు విపరీతంగా ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తున్నారు. ఆ గంగా హోటల్ సందు కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ ఫరూక్ నగర్ దాటిన తర్వాత వాటర్ ట్యాంక్ సందు కానీ మీరు అక్కడ పెట్టుకొని మొత్తం సందంతా క్లోజ్ చేసేసి మీరు ఎటువంటి రాకపోకలకు వీలు లేకుండా అంతరాయం కలిగిస్తా ఉన్నారు. అవన్నీ చెప్పినాం. మీరు ఎంత చెప్పినా మీ ప్రవర్తనలో మార్పు రాలేదు కాబట్టి మేము కూడా రేపటి నుంచి ఆటోల మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తాము, పెండింగ్ చలాన్లు కట్టిస్తాము. కొత్త చలాన్లు ఏదన్నా వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం మీ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి కూడా నేను వెనకాడాను. మీకు సంవత్సరం నుంచి చెప్పినా కూడా మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు. మిమ్మల్ని క్రమశిక్షణగా పెట్టడం నా బాధ్యతగా భావించి మీ మీద మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాను. ఖచ్చితంగా మీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే మీరే నష్టపోతారు, తెలుసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయుని జీవితం అందరికీ ఆదర్శమని, వారి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్వహణ శిల్పా సేవా సమితికే అప్పగింత. HIV ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై యువతకు అవగాహన. అర్హులైన లబ్ధిదారులకు టిట్కో గృహాల కేటాయింపు, లోన్ మంజూరుకు చర్యలు చేపట్టామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా నియంత్రణ లేకుండా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.